జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సమక్షంలో 1000 మంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. క్రోసూరు మండలానికి చెందిన సుమారు 300 మందికి పైగా కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేశాయి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని భాష్యం ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రవీణ్ సవాల్ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లోని అన్ని గ్రామాల్లో నేను దాదాపు గ్రామ సభలు కానీ ప్రచారం కానీ చేయడం జరిగింది. ఈ ప్రచారంలో విపరీతమైన స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి, అట్లానే తటస్థుల నుంచి దగ్గర నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. కంట తడి ఆడట్లేదు, అంత ఇబ్బందికరంగా సంఘటనలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నాదని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం సృష్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను, అట్లానే కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తూ, ఆ రోజు మీరు వేసే ఒక్క ఓటు మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మీ గ్రామ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, అట్లానే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. గతంలో మోసపోయి ఉన్నారు ప్రజలు. ఆ మోసానికి పశ్చాత్తాపంగా ఈ రోజున మీరు మేల్కొని మే 13వ తారీఖున సైకిల్ గుర్తుకు ఓటే